హే గాయ్స్, ఈ వీడియోలో అయితే కౌశలం రిజల్ట్ ఎలా చూడాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే జీమెయిల్ ఓపెన్ చేసి కౌశలం మీకు వచ్చిన మెయిల్లోకి అయితే వెళ్ళండి. తర్వాత యాప్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అయితే డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయి ఉంటాం కాబట్టి మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే మన ఈమెయిల్ ఐడి ఇంకా మనం పెట్టుకున్న పాస్వర్డ్ అయితే కొట్టి సైన్ ఇన్ అవ్వాలి. తర్వాత అయితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందనైతే అసెస్మెంట్స్ ఉంది కదా, సో అసెస్మెంట్స్ దగ్గర చూసుకోవాలి. డాష్ బోర్డ్ ఉంది కదా, దాని దగ్గర ఉంటుంది అన్నమాట ఇది కూడా. సో అసెస్మెంట్స్ కిందన చూడండి, అసెస్మెంట్స్ దగ్గర చూడండి, నాకైతే పర్సంటేజ్ చూపిస్తుంది కదా. ఇలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్కి అయితే ఓన్లీ పర్సంటేజ్ చూపిస్తుంది, స్కోర్ అయితే పర్టికులర్గా ఇవ్వరు. నెక్స్ట్ చూడండి స్కిల్ అసెస్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఓవరాల్ పర్సంటేజ్ అయితే వస్తుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇంకా టెక్నికల్ క్వశ్చన్స్ నాకైతే 43% వచ్చింది. ఇదైతే యాప్టిట్యూడ్ రీజనింగ్ నాకు 60% స్కోర్ అయితే వచ్చింది 100కి. సో నేను చూడండి ఎన్ని రైట్ ఆన్సర్స్ పెట్టాను, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టాను కూడా చూపిస్తుంది మనకు వచ్చిన క్వశ్చన్స్ బట్టి. సో మన రైట్ అండ్ రాంగ్ ఆన్సర్స్ కూడా చూపిస్తుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా అయితే కౌశలం వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎంత స్కోర్ వచ్చింది కమ్యూనికేషన్ అసెస్మెంట్లో ఇంకా స్కిల్ అసెస్మెంట్లో చూసుకోండి. బాయ్ బాయ్.